అక్కడి నుంచి తీసుకొస్తాను వీడియో, అక్కడి నుంచి షార్ట్ నుంచి. ఇంకొచ్చిన ఇక్కడ వరకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక వర్షాలు లేక మాత్రం రైతులు ఎంత కష్టపడతాలో అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేము. ఒకసారి పంట ఇటు చూడు ఎట్లున్నదో. ఇది ఇప్పుడు ఈ మొత్తం ఈ పెట్టుబడి ఇదంతా పొలం దున్నే కాంచి స్టార్ట్ చేస్తే ఈ నాటేసే వరకు పెట్టుబడి, ఇందులో పెట్టుబడి కూడా మందు కూడా మొన్ననే రీసెంట్గా వేసిళ్ళు. మొత్తం 30,000 దాకా అయిందట. ఎంత 20 గుంటలకే మొత్తం 20 గుంటలకు ఎక్కువనే వేసిళ్ళు. దీనికి మొత్తం ఇది మొత్తం ఎండిపోయింది. ఇది అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ వర్షాలు రాక ఈ పంటలు వండక అసలు ఎండాకాలం కూడా ఇట్లా ఇంత అధ్వానం లేదని మస్తు బాధపడతారు రైతులు. అయితే ఘోరం ఉన్నది పరిస్థితి. మొత్తం ఇగో బీటలు వారింది ఎండకి, నీళ్లు లేక పొలాలన్నీ మొత్తం ఎండిపోయి ఇక ఇలా మా బాప అయితే మొత్తం అది మేపుతా అని చూస్తాండి. అదేంటిది మన ఆవులను మేపుతా అని చూస్తాండి. ఇలా ఆవులను కట్టేయాలి బిడ్డ. అసలు ఇట్లా మందరిస్తేనే ఏడ్చేటట్టున్నారు, అట్లున్నది పరిస్థితి. వాళ్ళు ఒక పూట అన్నం తినకున్నా కానీ పస్తులైనా పడుకుంటారు. కానీ పంట పొలం ఇట్లా కండ్ల ముందే ఇట్లా కనబడుతుంటే మాత్రం తట్టుకోలేకపోతారు. అసలు ఏం అనలేకపోతాము. మనం బయట ఎక్కడైనా వర్క్ చేసేటోళ్ళకైతే ఒక రోజు కాకుండా ఒక రోజైనా పైసలు కనబడతాయి. కానీ వాళ్ళకి పంట పొలంలో పంట పండుతేనే కదా 6 నెలలకు ఒకసారి వాళ్ళ చేతికి డబ్బులు వచ్చేది. కానీ ఎలా బతకాలి, ఎట్లా చేయాలనేది అర్థమవుతలేదు వాళ్ళకు. ఇట్లున్నది పరిస్థితి. అయితే ఇది ప్రస్తుతానికి వర్షాలు స్టార్టింగ్లో పడ్డాయి కదా అని మంచిగా నాట్లేసి చేస్తే మొత్తం ఇది పరిస్థితి. ఇప్పుడు ఇదైతే మొత్తం ఎండిపోయింది, ఇది కూడా ఎండిపోయింది. పాలశాల గుమ్మరి దీన్నేనా పెట్టుకున్న గుమ్మరి కలిపి 1000 డబ్బాలు శివర్ కాదు కాబట్టి శివర్ అయితేనా కొద్దిగా క్యాన్ల నీళ్లు పోసి ఆ దుర్పడి సమయం ఇగో దూరం బోడకాకరకాయలు తెంపుదామని వచ్చినాము. ఈ చెట్టు ఏంటిదంటే ఒక 2-3 నెలలకు ఎక్కువనే ఉండేది ఈ బోడకాకరకాయ చెట్టు. అసలు ఇప్పుడు మొత్తం వండిపోయింది. దీని పరిస్థితి చూస్తే కూడా మొత్తం వర్షాలు పడతా అంటే ఎక్కువ మస్తు కాయలు కాసేది. వెళ్ళినప్పుడల్లా 2-3 కిలోలు అయినా వెళ్ళేది, అట్లుండేది ఇది. ఇప్పుడు చూడు చెట్టు అంతా ఎట్లా ఎండిపోయింది. ఒకసారి తెంపిల్లట, ఒక 1/2 కిలోనే వెళ్ళినాయట అంతే. మొత్తం అన్ని కాయలు ఇగో పిందెలు ఉన్నాయి. పాపం వర్షం లేక మొత్తం ఎట్లా అవుతుంది చూడు. మా అమ్మ వాళ్ళకైతే ఆవులకు నీళ్లు పెట్టడానికి కూడా బోరు ఒక 2-3 చెంబులు పోతాన్నది బంద్ అవుతుంది. బోరు పోతుంది బంద్ అవుతుంది. అసలు ఎంత కరువు వచ్చిందంటే మేము పుట్టిన కాంచి కూడా చూడలే ఇంత కరువు. మరి ఎందుకో ఏమో ఇట్లా అవుతుంది వాతావరణం అయితే. బాబు ఏందే రంది కొద్ది కూర్చున్నా? ఎకరం వేసినవానే? ఎకరం వేసిన ఇక మొత్తం ఎండిపోయింది. వానలు పడతలేవు, బోరు ఎండిపోయింది. 4 ఆవులు ఉన్నాయి, ఆవులకు సుతా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇలా ఎకరం వేస్తే 30,000 ఖర్చు వచ్చింది. ఏరుగా పోదా అంటే నీళ్ళు దొరుకుతలేవు, తాగుదాడ మనుషులు దొరుకుతలేవు, కాలువ లేవు, కాలువలు లేవు, ఏది లేదు. మొత్తం ఎండిపోయింది. సాగు మార్గం ఉన్నది కానీ బతుకు తీరు అయితే లేదు. మా రైతు బతుకులు ఇట్లున్నాయి. పంట వండితేనే మీకు పైసా కనబడుతుంది. వండినా గానీ అది తీస్తాను ఏం పావులో మిగులుతలేదు. మళ్ళా ఒక మనుషులే మిగులుతారు. మిగులుతాను. ఒక 1/2 క్వింటల్ బియ్యం సుతా మిగులుతలేవు అన్ని తీస్తే. ట్రాక్టర్ దున్నుడేనా, పిండి బత్తాలు వేసుడేనా, కలుపుగుళ్ళు పెట్టుడేనా, అన్ని తీసేవారికి ఏమి లేవు. ఒక 1 క్వింటల్ 1.5 బియ్యం మిగులుతాను ఎకరం మాటల.
ఎకరం నాటైతే 30-35 ఖర్చు వచ్చింది. ఇక కాలం లేదు, బోర్ పోతలేదు, ఉన్నది ఎండిపోయింది. ఇక చేతులు మొగడ పెట్టుకొని కూర్చున్నాయి, ఏడ్చలేదు తక్క ఏమి లేదు. ఎండాకాలం లెక్క ఎండిపోయింది. అసలు వర్షాలు ఎందుకు పడతలేవో ఏమో. వర్షాలు లేవు, బోర్ పోతలేదు, బోరు కూడా పోతలేదట. వానదేవుడు సలా కూడా వానదేవుడు మన టైం కొడతాడా? కాలువలో మన్నో మసాడో ఇట్లా కాలువలు తీస్తాను కానీ అది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఇది పరిస్థితి. మా బాబు అయితే అప్పుడు నేను ఫస్ట్ పొలం దున్నేటప్పుడు కూడా వచ్చినాము. అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు అంత డల్గా ఉన్నాడు. ఎందుకంటే నారు పోసినప్పుడన్నా వర్షాలు పడకుంటే ఇంత బాధ ఉండకపోవు కావచ్చు. నాటేసినాక మొత్తం ఖర్చులన్నీ 35,000 దాకా ఎక్కువనే అయినాయట. వాళ్ళు చేసిన కష్టం పోను ఇంకా 35,000కి ఎక్కువనే అట. మొన్న కూడా 15 రోజులు అవుతుందా ఇలా పోసి పిండి, ఇట్లా మొత్తం పిండికి ఇట్లా అవన్నీ మందుల ఎరువులన్నీ తెచ్చి పోసి ఇల్లట. ఆ ఎరువులన్నీ తెచ్చినా కూడా పోసి మొత్తం వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది. ఇది పరిస్థితి.